ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి. వాళ్ళు చాలా అన్యోన్యంగా మంచిగా ఉన్నారండి. ఆ! అయితే ఆమె భర్త మరి కట్టెల వ్యాపారం చేస్తున్నాడు. అంటే అడవి వంటి వెళ్ళడము, అక్కడ కట్టెలు కొట్టడము, అవి మొద్దులుగా తయారు చేసి, అవి కోపిచ్చి, కట్ చేసి, అట్లా మందిని పెట్టి చెట్లను కొట్టివ్వడం ఇట్లాంటి వర్క్ చేస్తున్నాడండి. అయితే ఆమె భర్త ఒకరోజు అడవికి కట్టెలు కొట్టడానికి చాలా దూరం ప్రాంతంలో పోయిండంట. అక్కడ ఓ ఊరుంటే ఆ ఊరుకు దగ్గరలో ఉండి కట్టెలు కొట్టియడం, మళ్ళీ ఆ ఊర్లో ఉండడం అట్లా చేస్తూ వ్యాపారం చేస్తున్నాడంట. ఒకరోజు ఆమె భర్త కట్టెల వ్యాపారానికి కట్టెలు కొట్టిపోయడానికి వెళ్ళిండంట. పోయినప్పుడల్లా ఒకసారి వారం ఉండడము, 10 రోజులు ఉండడము, 12 రోజులు ఉండడము. ఎందుకంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ముచ్చట. అట్లా జరుగుతూ ఉన్నదండి. అయితే ఈమెకు నా భర్త ఒకసారి 10 రోజులు పోతాడు, ఓసారి వారం రోజులు పోతాడు, ఒకసారి 15 రోజులు పోతాడు అనే అనుమానం తగులుకున్నదండి. అయి ఏం చేసి అయితే ఆయన వ్యాపారము. ఆయన అట్లా పోకపోతే కాదు. ఆయన ఉదయం పోయి రాత్రికొచ్చేది ఊరు పక్కల చేసే వ్యాపారం కాదు. ఎక్కడనో 50, 60 కిలోమీటర్ల దూరంలో, 100 కిలోమీటర్ల దూరం చేసే వ్యాపారం. అలానే చేస్తున్నాడు. అది కరెక్టే చేస్తున్నాడు. అయితే ఈమె భార్య ఏం చేసిందంటే, నా భర్త ఏదో ఇట్లా చేస్తున్నాడు అని సరే ఎక్కడో ఓ దగ్గర ఏదైనా చూపించుకుందామని అయ్యగారుల ఏదన్నా గుడి దగ్గరలా అని సిగాలు నిండడము అట్లా ఏడో ఒక సిగం నిండి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అడిగిందంట. అయ్యా నా భర్త మరి పోతాడు, 10 రోజులు రాడు, 15 రోజులు అవుతుంది, ఒకసారి 20 రోజులు అవుతుంది, వారం అవుతుంది రాడు, నాకేదో అనుమానం ఉంది అంటే అతడు ఏం చేసిండంట, అంటే షిగాలు ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది మంచిగా చెప్తారు, న్యాయంగా సత్యంగా భగవంతుడు అని చెప్తారు. కొంతమంది ఎవరో ఉంటారు కదా మోసం చేసేటటువంటి వాళ్ళు, అట్లాంటి వ్యక్తి ఆడ ఉన్నాడండి. షిగం నిడుతూ ఉండి, సరే అమ్మా నీ భర్త ఎందుకు పోయిండో నేను చెప్తా అని కళ్ళు మూసి సిగం నిడుతూ, నాకు అర్థమైంది, నీ భర్త ఏదో ఆడవాళ్ళకు జత అయ్యిండు, ఇది ఖచ్చితం అని చెప్పిండు. స్వామి మరి ఎట్లా చేద్దాం స్వామి, నా భర్త ఇట్లా అయిపోతే ఎట్లా చేద్దాం స్వామి అంటే, సర్లేమా నువ్వు 5 వారాలు నాకు రా, ప్రతి వారం వారం రా, దానికి నేను మార్గం చెప్తా అని అన్నాడు. ఆమె మళ్ళో వారం పోయినాక ఒకరోజు భర్త వచ్చిండంట. అంటే ఇక్కడ వ్యాపారానికి పోయిన భర్త ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన వెంటనే భార్య తేడా తేడా చేస్తుందంట. నీళ్ళు అడిగితే తీసుకో, ఏమయ్యా తిన్నావా అంటే తినపో అని తేడా తేడా మాట్లాడుతుందంట. సరిగ్గా మర్యాదలు సపర్యాలు సరిగ్గా చేయకుండా అగౌరవంగా ఆమె వింత ప్రవర్తన చేస్తుంది. అసలుకు భర్తకు అనుమానం వచ్చిందంట. ఏందే ఇట్లా చేస్తున్నావు నువ్వు, నేను వ్యాపారానికి అన్ని రోజులు పోయి వస్తే నీళ్ళు అంటే చక్కగా అన్నం పెట్టవు, ఏంది ప్రాబ్లం, ఇంతకేమైంది నీకు అంటే ఆమె చెప్పిందంట. నీ గురించి నాకు మొత్తం తెలిసిందిలే, నీ వ్యాపారం గురించి నాకు మొత్తం తెలిసింది, నేను అంతా నాకు తెలుసుకున్నా అన్నదంట. అట్లనా, అయితే ఏం జరిగింది, ఏం తెలుసుకున్నావు, ఏంది నాకు చెప్పు జర, నాకు అర్థమైంది. నాకు చెప్పను పో, నాకు అంతా తెలిసిన నీ గురించి మొత్తం తెలిసిపోయిందిలే అన్నది. అయితే భర్త ఏం చేసినట్టు ఎట్లన్నా నాతో చెప్పించుకోవాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆతృతతో కింద మీద అయ్యా అబ్బా అట్లా ఇట్లా అనుకుంటా, నువ్వు మంచిదానం అట్లా ఇట్లా అట్లా అని మిగతా మీద ఏమైంది అంటే ఆమె చెప్పింది. లేదు ఒకతోనికి షిగర్ నిడుతుంటే అక్కడికి వెళ్ళాను, ఆయన చెప్పాడు ఆ స్వామి నువ్వు ఎవరు ఆడామెకు జత అయినమంట, అది తెలిసిపోయింది, ఇంకా దేవుడు చెప్పిండు, నువ్వు నన్ను మోసం చేస్తావా, నువ్వు మంచివాడవు అనుకుంటే అట్లా ఇట్లా అంటే ఏం చేయాలో బాగా ఆలోచించి సరేలే మంచిదే సరే అని ఏం చేసిండంట, సర్లే ఇంక నేను ఎక్కడ ఉండలే, ఈసారి ఇంకా ఆలోచిద్దాంలే అని, ఏ వారం నిడుతాడు అంటే పలానా వారం నిడుతాడు అంటే, ఇక భార్యను వదులుకొని భర్త కూడా అదే దానికి వెళ్ళంట. ఆ నిడగాడికి పోయినాక కొంచెం కొద్ది దూరంలో ఆమె నిలబెడితే మంది ఉన్నారట ఆయన దగ్గర. ఇక మంది దగ్గర అయిపోయినాక ఈయన కూడా పోయి ముందర నిలబడినట. స్వామి అంటే ఏందయ్యా వచ్చారు ఏంటి అని అడిగిండట. ఈయన చెప్పిండంట, ఏం లేదు నా భార్య నాకు తేడా తేడా చేస్తుంది, సరిగ్గా మాట్లాడతలేదు, సరిగ్గా చూస్తలేదు, ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు అంటే, అప్పుడు అతను కళ్ళు మూసుకొని నాకు అర్థమైంది,
నీ భార్య మటకము వేరే మగవాళ్ళకు జత అయింది అని జత అయింది అని నాకు అర్థమైంది అని చెప్పిండట. అదే పక్కల కొంత దూరంలో ఆమె నిలబెట్టిండు కదా. నిలబెట్టిన తర్వాత ఆమె అన్నీ వింటుందంట. వింటూ ఉన్నప్పుడు ఇతడు ఏం చేసిండు, అన్నీ గట్టిగా ఆయనతో సిగనీనట్టు ఆయనతో గట్టిగా మాట్లాడిపిస్తే ఆమెకు భార్యకు దూరం ఉన్న భార్యకి వినిపించింది. అంత అయిపోయిన తర్వాత సరే స్వామి మంచిది అని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి భార్య దగ్గరకు వచ్చి వింటివే, ఇప్పుడు నేను లేనప్పుడు పోయి నువ్వు అడిగినావు నా గురించి ఆడవాళ్ళకి జత అయిందని చెప్పిండు. ఇప్పుడు నిన్ను దూరంలో నిలబెట్టి నేను పోయి అడిగినా, ఇప్పుడు నువ్వు కూడా ఎవరికో జత అయినావు మగవాళ్ళకి అని చెప్పి ఇప్పుడు నేనేమని అన్నాడంట. ఇద్దరు కలిసి కట్టెలు తీసుకొని ఆ సిగనీనట్టు ఆయన ఎంట పడితే అతడు పరిగెత్తుకొని వెళ్ళి ఎక్కడ దా పెట్టుకోవాలో తెలియక చాలా విచిత్రమైనట్టు సంఘటన జరిగిందంట. అంటే కొంతమంది దొంగ స్వాములు ఉంటారు, చెప్పడం కానీ అది అందరూ అంటే ఉండరు, చెప్తారు వింత ప్రవర్తనలు నిజం తెలుసుకొని అవి నివ్వెరపోయి భర్తను అర్థం చేసుకొని ఒకరొకరు అన్యోన్యంగా ఉండి సుఖ జీవితాన్ని అనుభవించి చాలా సంతోషంగా ఉన్నారంట. ఇట్లాంటివి సంఘంలో సమాజంలో జరుగుతుంటాయి. మనం కూడా వీటిని గమనించి భార్యాభర్త మధ్యలో ఈ విభేదాలు రాకుండా మనము సక్రమమైన మార్గాన్ని అనుసరించాలి.